ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులకు కూడా అమిత్ షా గారి అపాయింట్మెంట్లు, నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్లు, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు అన్నిసార్లు దొరకవు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇట్లా అడగంగానే అట్లా అపాయింట్మెంట్లు దొరుకుతాయి. ఆయననే చెప్పిండు, మేము చెప్పడం కాదు కదా. ఆయన ఏమన్నాడు, గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసినా, ఏబీవీపీలో పనిచేసినా నా జీన్స్లోనే అది ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, ఏమన్నాడు, అయితే మా కోటేరి లేకుంటే వాళ్ళ కోటేరి అని చెప్పి ఆనాడే మాట్లాడిండు. వాళ్ళతోని వేదికలు పంచుకుంటూ ఇవాళ బీజేపీ నాయకులతో వేదికలు పంచుకుంటూ తిరుగుతున్నది ఈ ముఖ్యమంత్రి. అటు కేంద్ర ప్రభుత్వం మీదనైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీదనైనా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూ గట్టిగా నిలబడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసిపోయి బీఆర్ఎస్ను దెబ్బతీయాలనే కుట్ర పార్లమెంట్ ఎన్నికల నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వాళ్ళు చేసిర్రు. ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళతోని మిలాఖత్ అయింది ఈ ముఖ్యమంత్రి గారే తప్ప మేం కాదు. అంతేందుకు నిన్న కూడా సదరు ఉత్సవాల్లో వాళ్ళతో బీజేపీ నాయకులతో కలిసి వేదికలు పంచుకున్నాడు. చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులతోని కలిసిమెలిసి ఉంటున్నాడు. ఇవాళ బీజేపీ ఎంపీలు ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కాపాడే పనిలోనే బిజీగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ స్టేట్మెంట్లు. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రెండు వేరువేరు కాదు. ఆయన జీన్స్లోనే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది. ఆయన గతంలో కాకి నెక్కర్ వేసుకున్నటువంటి వ్యక్తి, ఏబీవీపీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు, బీజేపీ ముఖ్యమంత్రి అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. అసలు గతంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల మీద డమ్మీ క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ తరపున పెట్టింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చాలా మందిని సీట్లు అటు ఇటు మార్చి డమ్మీలను తీసుకొచ్చి పెట్టి భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లు గెలవడానికి ఈ రాష్ట్రంలో